శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత ఇంకా తర్వాత మనకు తెలిసినవి. ఇప్పుడు అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు వైజాగ్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో 3 రాజధానుల పేరుతో మమ్మల్ని మోసం చేశారు అని చెప్పేసి ఇప్పుడు వైజాగ్ నుంచి అది వస్తుందండి. చాలా వరకు కూడా అవి రకరకాల పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయి. సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఒక 40,000 ఎకరాలు తీసేసుకుని ఉంటే అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది సీన్ ఏంటి అనేది. అది చేయలే. అక్కడ ప్రభుత్వ భూముల్లోనే ఆయన నిర్వాహకం ఏదో నడిచింది కాబట్టి అది జనాల్ని నేరుగా సఫర్ చేసిన సందర్భం కాదు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈయన కూడా ల్యాండ్ పూలింగ్ ప్రోగ్రాంలో అక్కడ సెక్రటేరియట్ కోసం భూసేకరణ జరిపి ఉంటే ఆ భూసేకరణ జరిపిన వాళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీద కూర్చుని ఉండేవాళ్ళు. మా పరిస్థితి ఏమిటి అని. అంతేగా ఈయన చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ పట్టాలు వాళ్ళకి వెనక్కివ్వండి అని అడిగే పరిస్థితే. కాబట్టి లేదు మేము అధికారంలోకి వచ్చే వరకు ఉన్నాడు, మేము అధికారంలోకి వచ్చాక సెక్రటేరియట్ మీ పొలాల్లో పెడతాం అనైనా చెప్పాలి. అసలు ఆ యాక్టివిటీయే జరగలేదు అక్కడ. ఇస్తారండి ల్యాండ్ పూలింగ్ అనౌన్స్ చేస్తే ఎప్పుడు ఒకవేళ ఆ రోజున అయితే ఎవరైనా ఇస్తే ఇచ్చుండేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఉండేవాడేమో. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి. ఓకే, అంటే ప్రభుత్వం ఎందుకు ఇస్తున్నారు ప్రజలు ప్రభుత్వానికి అంటే కౌలు రైతులతో సఫరింగ్ ఉంది వాళ్ళకి. వాళ్ళు 1 సంవత్సరం ఇస్తారు, 1 సంవత్సరం ఇవ్వరు, ఏదో ఖర్చు వచ్చింది అంటారు, రకరకాల వ్యవహారాలు నడుస్తాయి. దానికంటే గవర్నమెంట్కి ఇస్తే స్ట్రైట్ అవే అకౌంట్లో డబ్బులు పడతాయనే దీంతో ఇచ్చేశారు. అలాగే వైజాగ్ ప్రజలు కూడా ఇచ్చుండేవాళ్ళేమో. ఓకే ఓకే తీసుకున్న తర్వాత ఈయన ఏం చేసేవాడు. 3 పంటలు సార్ ఇక్కడైతే బాగా పంటలు బండేయే. బట్ వాళ్ళు ఇంకేందంటే ఇక ఫైనల్ డెసిషన్ లో ఇచ్చినాయి అమరావతిలో. అక్కడ కౌలు రైతుల దగ్గరే ఉన్నాయండి భూములన్నీ. అమరావతి ల్యాండ్ లార్డ్స్ ఎవరు చేయట్లేదు వ్యవసాయం. ఆ కౌలు రైతులే రాజధాని వద్దు ఇక్కడ అని మొదట ఆందోళన చేసింది వాళ్ళే, టెంట్లు వేసింది. ఆ తర్వాత ల్యాండ్ లార్డ్స్ ముందుకు వచ్చిన తర్వాత వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అలా ఆ డిస్ప్యూట్ సెటిల్ అయిపోయింది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వైజాగ్ ఏరియాలో కూడా అంటే సముద్రం వైపు వెళ్ళడు ఈయన. ఎలాగూ వైజాగ్ చుట్టుపక్కల గ్రామాల మీద దాడులు జరుగుతాయి. వాళ్ళు కూడా ఏదో పద్ధతిలో వదిలించేసుకుందామని ముందడుగు వేసి ఉండేవాళ్ళేమో. మీరు ఆ ప్రయత్నమే చేయలేదు కదా. ఆ ప్రయత్నం చేయలేదు. పోనీ ప్రభుత్వ భూముల్లోనే కట్టాలి అనుకున్నారు, మంచిదే, అయిపోయింది ఆ స్టోరీ. కాబట్టి ఇప్పుడు అక్కడ జనాలు మాకేదో అభివృద్ధి చేస్తావని అన్నావు నువ్వు, ఇక్కడేదో ఒక డ్రామా నడిపావు, ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు ఆ జనంతో మీరు వెళ్ళి మాట్లాడాలి కదా అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చినాయి కొత్త ప్రభుత్వంలో. ఇప్పుడు డేటా సెంటర్లు అవి వైజాగ్ అంటున్నారు కదా. అవును, వచ్చాయండి. అంతకు మించి ఏం లేదండి. అక్కడేం జనాల్ని టార్చర్ పెట్టడం అంటే ఒక ఆశ కల్పించాడు. అవును, ఉపాధి అవకాశాలు వస్తాయి. సెక్రటేరియట్ దగ్గర ఇడ్లీ బండి పెట్టుకుంటే నా జీవితం వెళ్ళిపోయేది ఇలా అనుకున్న వాళ్ళు ఎవరో సఫర్ అవుతారు. అంతకు మించి ఏమి ఉండదు. అంతకు మించి బర్నింగ్ లేదు. కాకపోతే మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని అడ్రస్ చేయడానికి ఈయన దగ్గర ప్రోగ్రాం లేదు. ఓకే, అడ్రస్ చేయడానికి ఈయనకి ఆల్టర్నేటివ్ ప్రోగ్రాము లేదు, ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంటు లేదు. ఇది తప్ప ఈ మచిలీపట్నం ఆర్గ్యుమెంటును కూడా వాళ్ళు ఖండిస్తారు ఇప్పుడు నిలబెట్టి. అంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ గెలిచినా ఇక్కడికి రావా, మచిలీపట్నంలో ఉండిపోతావా అని అడుగుతారు. అంతేగా మరి మేవగన్ను ప్రపోజల్ పెట్టినప్పుడు అదే అందుకని మళ్ళీ సంజాయిషి ఇచ్చుకోవాలి జనంలోకి వెళ్తే. అంటే ఎటు నుంచి ఎటు తవ్వినా సంజాయిషి ఇవ్వాల్సింది ఆయనే. కరెక్ట్. అందుకని నోరు మూసుకుని ఉండటం కంటే సర్వోత్తమం లేదు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన. చేయాల్సిన చోట పని చేయట్లేదు వీళ్ళు. ఇలాంటి ఇంట్లో కూర్చుని ఈ పజిల్స్ ఎందుకు, ఈ పజిల్ క్వశ్చన్స్ జనం మీద కుదిలి వాళ్ళ రియాక్షన్ని బట్టి కొంచెం మంట వచ్చాక మూకుడు పెట్టి వంట చేసుకుందాం అన్నట్టు ఉంది అది. ఇవన్నీ జనం పట్టించుకోరండి, అనవసరమైన గొడవలు. పట్టించుకోవాల్సింది పట్టించుకోకుండా పట్టించుకోకూడదు పట్టించుకుని హడావిడి చేస్తున్నాడు ఆయన. మరి ఆయన మానసిక స్థితి ఏమిటి అనే డౌట్ కూడా మొదలవుతుంది జనాలకు. అక్కడ దాకా తెచ్చుకోకూడదు ఆయన. కొంచెం ఆగాలి, తగ్గాలి, పద్ధతిగా ఉండాలి, ఏం చెయ్యాలో నలుగురితో కూర్చుని మాట్లాడాలి. ఆయన కోటరీ సభ్యులతో కాదు, ముందు జనంతో ఇంటరాక్ట్ అయితే కొంత జ్ఞానం వస్తుంది ఆయనకి. జనంతోనూ కింది స్థాయి నాయకులతోనూ ఇంటరాక్షన్ ఎప్పుడైతే కట్ అయిపోతుందో ఆయనకి కింద నుంచి వచ్చే గ్రౌండ్ రియాలిటీ నుంచి వచ్చే జ్ఞానం రావట్లేదు.
అది ప్రమాదం. అది జగన్కి ఇప్పటికీ జగన్ సఫర్ అవుతున్నది అదే ప్రాబ్లంతో. అదే ఆయనకు అర్థం కావట్లేదు. అది ప్రాబ్లం అనుకోవట్లే ఆయన. నేను సమర్థవంతమైన నాయకుడిని అనుకుంటున్నాడు. ఇలా అనుకుంటే కుదరదు. జనం అనుకోవాలి. జనం అనుకునేలాగా నువ్వు చేయగలగాలి. ఆ చేయటానికి సంబంధించి ఇప్పటికే మీకు టైం చాలా అయిపోయింది. ఇప్పటికైనా రోడ్డు మీదకి రావాలి తప్ప వాళ్ళ సహజ తప్పులతో వాళ్ళు కూడా నాలాగే ఏవో తప్పులు చేసి పోతే అప్పుడు అనివార్యంగా నేను వస్తాను అని దింపుడు కళ్ళేం ఆశతో ఉన్నాడు ఆయన. ఇది కరెక్ట్ కాదు పాలిటిక్స్లో. అంటే సజ్జల గారు కూడా ఈ ఏవైతే స్క్రిప్ట్ చదివారు, స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చారని అంటున్నారు కదా, అసలు స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం ఏంది ఆయనకి? మేము ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన ఏంటి రాజకీయ నాయకుడు, అధినాయకుడు, పార్టీకి అది ఇది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్లన్నీ జగన్ గారే ప్రిపేర్ చేసుకుంటున్నారా? జగన్ ప్రిపేర్డ్ కాదండి, అందరూ కలిసి కూర్చుని తీసుకుంటున్న నిర్ణయాలే ఇవి. జగన్ వ్యక్తిగత నిర్ణయాలు అయితే వీళ్ళు ఆర్గ్యూ చేయాలిగా, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాల్సింది వీళ్ళు కదా. ఓకే. అందుకని వీళ్ళకి ప్రాథమికంగా ఒక అండర్స్టాండింగ్కి రాకుండా ఆ ప్రకటనలు వచ్చాయనేది బూటకం. ఆయన అన్నారు అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే మాట్లాడొచ్చు, కానీ అది ఇంకో రకంగా జగన్ని విమర్శించటమే. అంతేగా మరి. అందుకని మీరు సీరియస్గా ఆయన ఏం మాట్లాడినా ఒక కోర్ గ్రూప్ మీటింగ్లో కన్ఫర్మేషన్ లేకుండా అయితే మాట్లాడ్డా అతను. ఆ కోర్ గ్రూప్లో ఇప్పుడు సజ్జలు లేడేమో అని డౌట్ వస్తుంది. ఓకే, మాకు తెలియలేదు అంటే. సో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఆయనకి ఏదో ఒక ప్రోగ్రాం ఉంది. గైడ్ చేయాల్సిన వాళ్ళకి తెలియకుండా ఆయన మాట్లాడేస్తే, అంటే ఆయన ఎవరైతే తర్వాత వచ్చే నష్టాలు నివారించడం కోసం రోడ్డు మీద నిలబడాలో వాళ్ళకి ఓపెనింగ్ సీన్ కూడా తెలియాలి కదా. ఆ ఓపెనింగ్ సీన్ వీళ్ళకి తెలియకుండా కష్టం వచ్చినప్పుడు మాత్రమే మీరు రోడ్డు మీదకి రండి అంటే ఎలా కుదురుతుంది? అందుకని వీళ్ళతో కూడా మాట్లాడి ఉండాలి ఆయన. అదేదో జగన్ పర్సనల్ డెసిషన్ అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది కరెక్ట్ కాదు. వీళ్ళందరి కలయిక, కలెక్టెడ్ వర్కే అది. ఓకే, మావిగన్ అనేది ఇంకా అంటే ఆయన ఒక్కళ్ళ కార్నర్ చేస్తున్నారు ఇప్పుడు. అయితే జగన్ గారు అక్కడి నుంచే వచ్చింది అన్నట్టు కాదు, అందరూ కలిసి అనుకున్నదేనండి. అది కొత్త ఏదో కొత్త విచిత్రమైన పదం పెట్టి ఇప్పుడు ఈ వస్తున్నటువంటి ఈ పార్లమెంట్ నుంచి వస్తున్న నిర్ణయాలు ఇలాంటి వాటిని అడ్డుకోవటానికి, వాటి నుంచి ముఖం కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి డ్రామాలో భాగంగా ముందుకొచ్చిన పేరు ఇది. అంతకు మించి దీనికి ఏ శాంటిటీ ఉందని నేనైతే అనుకోవడం లేదు. జనాల నుంచి ఆమోదం కూడా లేదు దీనికి. అదే ఓకేలేండి. కాబట్టి జనం నుంచి ఆమోదం లేనివి నువ్వు భుజాన్ని వేసుకుంటే నీకు అధికారం తిరిగి ఇవ్వడానికి ఆ జనం ఎలా సహకరిస్తారు? వాళ్ళు కూడా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు కదండి. మీ దారి మీరు చూసుకున్నారు, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. మీరు అలా దారిలో ఒంటరిగా మిగిలిపోతారు. ఇప్పుడు షర్మిల గారు బలపడే అవకాశం ఉంటుందండి ఈ యాక్టివిటీ వల్ల? షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్థన్ చేయటం అనే దాని మీద సీరియస్ ప్రోగ్రామ్తో లేరు ఆవిడ. కాంగ్రెస్ గతంలో కంటే డీలా పడి ఉంది ఇప్పుడు. ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి అంటే మనం ఇక్కడ గాంధీ భవన్ అంటున్నాం, అక్కడ ఆంధ్రరత్న భవన్ అంటారు. ఆంధ్రరత్న భవన్ దాని కళ తప్పింది. తప్పడం మాత్రమే కాదు, 24లో ఓటు శాతం తగ్గింది వాళ్ళది అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే. 19 ఎన్నికలతో పోల్చినా, 14 ఎన్నికలతో పోల్చినా, మొన్న 24లో వచ్చినటువంటి ఓట్లు వాళ్ళకి పోలైన ఓట్ల సంఖ్య చూస్తే కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి. దాని మీద ఇప్పటి వరకు వాళ్ళల్లో ఒక అంతర్మదనం జరిగినట్టు వార్త లేదు ఏపీ కాంగ్రెస్లో. ఆంధ్రరత్న భవన్ అనేది నిద్రపోతున్నటువంటి పరిస్థితిలో కనిపిస్తోంది. సో అది షర్మిల గారు కూడా సీరియస్గా లేరు అక్కడ. ఆవిడ్ని ఎందుకు పెట్టాడు రాహుల్ గాంధీ అని కన్నీరు పెట్టుకుంటున్నారు చేయగలిగిన కార్యకర్తలు కూడా. అందుకని ఆవిడ వలన ఏదో ప్రయోజనం దక్కుతుంది కాంగ్రెస్ పార్టీకి అనేది కూడా కష్టమే. ఇప్పటికీ ఓపెన్గా నిలబడింది 2 శిబిరాలుగానే. ఒక శిబిరం జగన్, ఒక శిబిరం బాబు అనుకుంటే మిగిలిన వాళ్ళందరూ అటో ఇటో సెటిల్ అయిపోవాలి. కానీ ఈయనకి ప్రోగ్రాం లేదు ప్రాపర్గా. ఈయనకి ప్రోగ్రాం లేకపోవడం వలన ఈ గందరగోళం అంతా. ముందు మీరు ఒక ప్రోగ్రాం డిజైన్ చేసుకోండి. జనం కోసం మీరు ఏం చేయాలో దాని గురించి పనిచేయండి. సెక్రటేరియట్ ఇవన్నీ, ఈ మాటలు వద్దు, ఈ మావిగన్లు, ఈ గొడవ వద్దు. జనం ఏం కావాలనుకుంటున్నారు, అవి ఎక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో అక్కడ కాన్సన్ట్రేట్ చేసి పనిచేయండి చాలు. మిగిలిన గొడవలతో మీకు సంబంధం లేదు. మీరు రోజుకో కొత్త పదబంధాన్ని క్రియేట్ చేసి జనాల్లోకి పంపు చేసి ఏదో సాధించగలను అనుకుంటే అది భ్రమే.